గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. గ్రహాలు మరియు వాటి కారకత్వాలు మన శరీరం పైన ఏ రకంగా పనిచేస్తాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోలో బుధగ్రహము మరియు బుధగ్రహము అనుకూలత లేకుండా ప్రతికూలత ఉంటే మనిషి పైన ఎలాంటి ప్రభావాలు ఉంటాయనేది తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ బుధగ్రహం అనేది న్యూమరాలజీ ప్రకారంగా 5వ నెంబర్ని సూచిస్తుంది. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే 5వ నెంబరు మిస్ అయి ఉంటుందో లేదా వారి జాతక ప్రకారము బుధుడు అనుకూలంగా లేనట్లయితే ముఖ్యంగా ఇది కడుపు పైన ఎక్కువ ప్రభావాన్ని సూచిస్తుంది. అంటే మొదటిది జీర్ణ వ్యవస్థ పైన ఉంటుంది. తిన్నది సరిగా జీర్ణం కాకపోవటము, లేదా ఆకలి వేయకపోవటము, లేదా అతిగా ఆకలి వేయడం అనేది వీటి యొక్క లక్షణాలు. అదే రకంగా పండ్లకి సంబంధించిన ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే ఏ పళ్ళు తొందరగా పుచ్చిపోవటము, లేదా పళ్ళ లోపల ఎక్కువగా నొప్పులు రావటము, లేదా ఊడిపోయిన దంతాలు తొందరగా రాకపోవటము, లేదా వయసు కాకముందే తొందరగా ఊడిపోవటం అనేవి జరుగుతూ ఉంటాయి. అదే రకంగా స్కిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే చర్మానికి సంబంధించిన ఎలర్జీలు ఎక్కువగా రావటము, అది ఎక్కువ రోజులు ఉండటము, చర్మం పైన మచ్చలు రావటము, స్కిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావటం అనేది బుధగ్రహం యొక్క ప్రతికూలత మన పైన ఉన్నట్లయితే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్నిసార్లు చిన్నపిల్లల్లో మనం చూస్తూ ఉంటాము, నత్తి రావడము, మాట సరిగ్గా రాకపోవటము, మాట లోపల స్పష్టత లేకపోవటము, లేదా మాటలు లేటుగా రావడము, ఇలాంటివన్నీ కూడా బుధగ్రహం అనుకూలంగా లేనట్లయితే జరుగుతూ ఉంటాయి. బుధగ్రహం యొక్క రెమెడీస్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఒకవేళ ఇలాంటి లక్షణాలు కనుక మీ పిల్లల్లో కనిపించినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి.